చేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి. ఇక్కడ ఇంత చక్కని చుక్క అంటే అరచేతిలో పెట్టుకున్న గోరింతకు ఎర్రగా ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కనైన చుక్క అని సీతాదేవిని వర్ణిస్తున్నారు మన వేటూరి గారు. అంత చక్కనైన చుక్కకి ఇంకా ఎవరు వరుడు? ఆ శ్రీరామచంద్రుడే అని అర్థం. ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో. సీతా స్వయంవరంలో శ్రీరామచంద్రుడు శివధనస్సును ఎత్తి శివుని విల్లుని విరిచి ఎంతో పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అంతటి వీరుడైనప్పటికీ పెళ్లి సమయంలో సీతాదేవి జడను ఎత్తలేడు. వేటూరి గారు రాముడిలోని సిగ్గుని మొహమాటాన్ని ఎంతో అందంగా వర్ణించారు. ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి. ఎర్ర జాబిలి చేయగిల్లి అంటే ఎర్రగా పండిన గోరింతాకు చేతులు అని అర్థం. చూడండి, గోరింతాకు పెట్టుకుంటే చేతిలో చందమామ ఎర్రగా పడినట్టు ఉంటుంది కదా, అక్కడ దాని అర్థం అదనమాట. అలాగే నల్లపూసైనాడు అంటే అదొక సామెత, కనిపించకుండా పోయాడు అనే అర్థానికి వాడతారు నల్లపూసైనాడు అని. అంటే చూడండి, చీకట్లో నల్లపూస కింద పడితే కనిపించదు కదా, అలాంటి సందర్భంలో కనిపించకుండా పోయాడు అనే వాడడానికి నల్లపూసైనాడు అని వాడతారు. ఎంత చక్కగా చెప్పారో కదా. కుందరదన మందగమన ఇందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ. ఇందువదన అంటే చంద్రుడి వంటి ముఖము కలిగిన స్త్రీ అని అర్థం. కుందరదన అంటే మల్లె పువ్వు వంటి పళ్ళు కలిగిన దాన అని స్త్రీని వర్ణిస్తున్నారు. అలాగే మందగమన అంటే ఏనుగు వంటి నడక కలిగిన దాన అంటే ఏనుగు ఎంత హుందాగా నడుస్తుందో అంత హుందాగా అంత గ్రేస్ఫుల్గా నడిచే స్త్రీ అనే స్త్రీని వర్ణిస్తున్నారు. అక్కడ రైమింగ్ కూడా అంటే ఇందువదన కుందరదన మందగమన అని ఎంత బాగా కుదిరాయి కదా. ఇంత చక్కని సాహిత్యం కలిగిన పాటని ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇది మన వేటూరి గారి కలం నుండి జాలువారిన ఎన్నో అద్భుతాలలో ఇది కూడా ఒకటి.